చిన్న చిన్న ఎర్రర్స్ మాత్రం మీరు తప్పులంది చేయకండి. క్వశ్చన్లో ఈ కట్ అండ్ యాపిల్ అని ప్యాసివ్ వాయిస్ మార్చమంటే మనం అక్కడ CUT కట్ని V2 అనుకోవాలా V1 అనుకోవాలా? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ పక్కన కట్ రాదు కదా, కట్స్ కదా వస్తుంది. ఈ పక్కన కట్స్ కదా వస్తుంది. ఏంటమ్మా దే కట్ అండ్ యాపిల్, ఇది కన్ఫ్యూజింగ్. దే కట్ అండ్ యాపిల్ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే మ్యాక్సిమం దే V1 ప్రెజెంట్ అవుతుంది, పాస్ట్ అవుతుంది. సో బెటర్ ఇన్ ప్రెజెంట్ యాపిల్ వాజ్ కట్ బై దెమ్, ప్రెజెంట్లో రాస్తారు, పాస్ట్లో రాస్తారు. ప్రెజెంట్లో యాపిల్ ఈజ్ కట్ బై దెమ్. అప్పుడు ఎస్టర్డేస్ దయచేసి సింపుల్ పాస్ట్ కదా. టైం ఇవ్వకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం, టైం ఇవ్వకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. టైం ఇచ్చారు వేరే ఆ 10 ఐడెంటిఫై చేసి రాయండి. అది ఏ టైమ్స్ పక్కన బ్రాకెట్లో వేసి 2 రాయండి. అప్పుడు మీరు మంచి ఇంప్రెషన్ వరకు వచ్చేస్తుంది. బెటర్ మీరు ప్యాసివ్ వైస్ రాసినప్పుడు స్ట్రక్చర్ రాసి రాయండి. మీరు ఎప్పుడైతే స్ట్రక్చర్